పీక కోసి చంపితే ఏం చేస్తావన్నా నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడేవాళ్ళు? పల్నాడు గురించి మాట్లాడుతూ ఉన్నాం. వైసీపీ బాధితులకి పునరావాసం. గుంటూరులో మేము ఒక పునరావాస కేంద్రాన్ని పెట్టాం. ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేశారు పల్నాడులో. ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? అధికారులకు ఒక్క డైరెక్షన్ ఇచ్చావా? లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు ఆ రోజున మాట్లాడావా? ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది మేం చెప్పలేదు సార్. ఇదిగోండి ఎన్హెచ్ఆర్సీ బృందం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం, పల్నాడుకు ఎన్హెచ్ఆర్సీ బృందం క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలపై ఆరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఏమైపోయిందా నీ వ్యవస్థ రోజున? దిస్ ఈస్ డేటెడ్ 30/10/2019 అక్టోబర్ 30. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ. అక్కడ వెళ్ళి అడిగితే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకి, సార్ పోలీసులే మమ్మల్ని పొమ్మన్నారు సార్, ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసేసాం సార్ అని చెప్పి ఆ రోజున పల్నాడు ప్రజలు ఆవేదనతో బాధపడుతూ ఉంటే ఏమైపోయావు నువ్వు ఆ రోజున? ఇదిగోండి. అంతేకాకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు సార్, ఇది వ్యక్తిగత కక్షలని చిత్రీకరిస్తూ ఉన్నారంట. ఇవాళ ఏదో ఎల్లో మీడియా చిత్రీకరిస్తూ ఉందంట. కానీ ఇదిగోండి చంద్రయ్య మృతిని వీళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? హత్యకు గురైన తోట చంద్రయ్య పాత కక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామ నేత హత్య. ఆ పకోడీ పేపరు, ఆ దిక్కుమాలిన పకోడీ పేపర్లో రాసినటువంటి రాతలు సార్. ఇవి కదా అబద్ధపు రాతలు అంటే, ఇది కదా చిత్రీకరించడం అంటే, ఇది కదా వాస్తవాన్ని పక్కదారి పట్టించడం అంటే. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉందంటే పట్టాభి గారు, ఆయనకి ఎట్లా ఉందంటే అక్కడికి వెళ్ళి కూడా అంటే ఆ చావు దగ్గర వాళ్ళ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కూడా ఆంధ్రజ్యోతి అంటాడు, ఏబిఎన్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఇదే BTV5 అంటాడు, ఎల్లో మీడియా అంటాడు. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ప్రజలు ఓటర్లు అందరూ ఎల్లో ఓటర్లు లాగానే కనపడతా ఉన్నారు ఆయనకి. రాష్ట్రంలో ఎల్లో తప్ప ఇంకోటి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. జస్ట్ ఒక్క పాయింట్. ఇవాళ ఇంకొక డ్రామా కూడా ఆడాడు డ్రామా కింగ్. ఇవాళ ఒక బుల్లెట్ ప్రూఫ్ సఫారీ వాహనం పంపించాం సార్. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు సఫారీలో కాదు తిరిగింది ఆయన. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏ వాహనంలో తిరిగారు సార్? టాటా సఫారీ. ఆ టాటా సఫారీ పంపించాం. తిరుగుతున్నాడు. ఆ టాటా సఫారీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపిస్తే ఆయన గారికి నచ్చలేదంట. పాప ఆయనకి ల్యాండ్ క్రూజర్ కావాలంట. ల్యాండ్ క్రూజర్లో తప్పితే తిరగడంట. పాపం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిపోయి దిగేసి చిచ్చి ఏంటి టాటా, నాకు టయోటా ల్యాండ్ క్రూజర్ కావాలంట. దిగేసి మళ్ళీ దానికి పాత వాహనం పంపించారు. పెద్ద ప్రతిపక్ష నేత నువ్వేంటా ప్రతిపక్షం? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల శాసనసభ్యుడివి. నువ్వు యు ఆర్ నాట్ ఈవెన్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను పక్కన కూర్చోబెట్టింది ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు నీకు ల్యాండ్ క్రూజర్ వాహనం కావాలా? ఏదైనా గౌరవప్రదంగానో ఏదో లేక మాజీ ముఖ్యమంత్రి సంప్రదాయంతో ఇట్లా ఇవ్వడమే తప్ప ప్రోటోకాల్ ప్రకారం అయితే ఏం ఉండదు. మరి వాస్తవానికి ఇందాక ఎవరో ఎక్కడిచ్చారు సార్? చంద్రబాబు నాయుడు గారికి ఎస్కార్ట్ కూడా ఇవ్వలేదు సార్. ఎక్కడిచ్చారు? అది మాట్లాడదాంలే, అది చాలా ఉంది. ఆ స్టోరీలోకి వెళితే చాలా ఉంది, మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ముందు అసలు ఇవాళ రాష్ట్రపతి పాలన ఢిల్లీలో